దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ. దీని ధ్యానార్థమై మనము పరిశుద్ధ గ్రంథమునందలి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములో సమస్తమును ప్రభువే ముందుగా బాధ్యత వహించి సమకూర్చి ఉన్నారు. మనము ఇతరులను ప్రేమించటం కాని, దేవుని ప్రేమించటం కొరకు కాని ఒకే ఒక కారణము, ముందుగా మనలను ఆ ప్రభువే తన ప్రేమ చేత ఆకర్షించిరి. ఇంకను మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని చదువుచున్నాము. మనము నశించకుండా ఉండుటకు యేసును భూలోకమునకు నీ నా కొరకు మరణించుటకు గాను, నీ నా పాపములకు ఆయన చిందించిన రక్తము ద్వారా ఒక విడుదల అనుగ్రహించుటకును కారణము ఆయన మనలను ప్రేమించెను. ఇంకను చెప్పవలెననినా, నిన్నును నన్నును ఆయన పోలికలో రూపించి మనపై తనకున్న అత్యంత ప్రేమను వెల్లడిపరిచి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఇతరులను ఏ విధంగా ప్రేమించవచ్చును అని తెలుసుకొనవలెననినా, మొట్టమొదటిగా ప్రభువు నిన్ను ఎంత అమితముగా ప్రేమించుచున్నారో నీవు అనుభూతి చెందవలెను. నీవు ఆ విధముగా అనుభూతి చెందినట్లయితే ఇక నీవు లోకములో చూపు క్షణికమైన ప్రేమను మరియు నశించిపోయే ప్రేమను వెతకనే వెతకవు. ఒకవేళ నేడు నీవు లోకములో నీ బంధువుల దగ్గర నుండియో, నీ స్నేహితుల దగ్గర నుండియో, లేదా నీ ఆత్మీయ జీవితమును నశింపజేసే ప్రేమలను నీవు ఆశించుచున్నావా? ఆ ప్రేమలన్నీ కొంతకాలమునకు గడ్డివాడునట్లు వాడిపోవును. అవి నశించునప్పుడు నీవు ఒత్తిడికి లోనగుట మాత్రమే కాక అన్ని విధములుగా నష్టపోయేదవు. అయితే ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయంలో ఒక జీవనది వలె పొర్లి పారి ఉప్పొంగునో, నీలో నీవు ఒక గొప్ప మార్పును గమనించదవు. ఇది వరకటిలా నీవు ఇతరులపై కోపగించుటకు నీకు మనస్సు రాదు. నీలో దేవుని ప్రేమ వలన ఎక్కువ ఓరిమి వచ్చును. ఇతరులను అధికముగా సహించి క్షమించే గుణము మరియు నీలో కరుణా వాత్సల్యతలు కలిగి నెమ్మదితో జీవించగలిగేదవు. ప్రియమైన దేవుని జనమా, మనం అనుకునవచ్చును, ఇతరులు దేవుని ఎరిగియుండియు ఎక్కువగా కోపపడడం, అబద్ధములాడుట, ఇతరులపై జాలి కరుణ లేక ప్రవర్తించడం, ఇతరులకు తీర్పు తీర్చడం, ఇతరులను కించపరిచి మాట్లాడటం చేయుదురు. మరి ఎందుకు ఆ విధముగా జరుగును? ఎందుకంటే వారిలో దేవుని ప్రేమ లేదు లేదా నశించిపోయేనని అర్థము. దేవుడు వారిని ఎంత అధికముగా ప్రేమించిరో వారు ఎరుగలేరు, గ్రహించను లేరు, లేదా వారు వారి జీవితములలో ఎదుటి వారి నుండి నిజమైన ప్రేమను పొందలేకపోవుటను బట్టి, ఇతరులచే క్షమించలేకపోవుటను బట్టి ఆ విధముగా తమ హృదయములను కఠినపరుచుకొని ఉండవచ్చును. బహుశా నీవును అటువంటి వారిలో ఒకరివై ఉన్నావా? బహుశా నీ తల్లిదండ్రుల నుండియో, నీ జీవిత భాగస్వామి నుండియో ఒకవేళ నీవు తృణీకరించబడి, వారి అవసరములకు మాత్రమే ఉపయోగించబడి, విడిచిపెట్టబడి మరియు మోసగింపబడి ఉండి ఉండవచ్చును. అది నీ హృదయము మీద చెరగని గాయముగా ఉండి ఉండవచ్చును. అయితే ఒక సత్యమును తెలుసుకొనుము, నీవు నీ జీవితములో పొందనిది ఇతరులకు ఇవ్వనే ఇవ్వలేవు. నీవు ఎవరి చేత నిజమైన ప్రేమను పొందలేకపోయినచో ఇతరులను ప్రేమించలేవు. ఇతరుల మాటలచే గాయపడిన హృదయము కలిగి ఉన్నవాడవైతే అదే కొలతతో ఇతరులను తూచుదువు. నీవు ఒకవేళ సహనము లేక కోపముతో ఇతరులచే ప్రేమింపబడకపోయినట్లయితే ఏమగునో ఒక్కసారి ఆలోచించుము. నీవు ఇతరులను ఎప్పటికీ క్రీస్తు ప్రేమతో ప్రేమింపలేవు.
లేక క్షమించను లేవు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంను గమనించినట్లయితే మొదటి నుండి ఆఖరి వచనము వరకు కూడా ప్రేమ యొక్క ఆవశ్యకతను మరియు ప్రేమ యొక్క స్వభావములను చూడగలము. అయితే 13వ వచనమైన ఆఖరి వచనమును గమనించినట్లయితే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చదువుచున్నాము. నీవు దేవుని ప్రేమచే నింపబడినట్లయితే నీకు ఇతరులలో కొరతలు కనపడనే కనపడవు. ఎంత చెడ్డవారైనను కోపముతో నిండిన వారైనను వారిని క్షమించి వారిలోని అవివేక హృదయమునకు దేవుని ప్రేమను బయలుపరచవలెనని ఆకాంక్షించుదువు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇకనైనా నీవు లోక ప్రేమలను వీడి నిజమైన దేవుని ప్రేమను వాంఛించుము. ఆయన దీన స్వభావములతో నింపబడుము. మన ప్రభువే ఆ కల్వారి రక్తముతో కడిగి ఆయన ప్రేమకు మాత్రమే ఆకర్షించబడుటకు సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పరమ తండ్రి, ఈ భూమిలో నీవేనా ఆదరణ, వేరే ఆదరణ లేదు నాకిలలో. పరమ తండ్రి, ఈ భూమిలో నీవేనా ఆదరణ, వేరే ఆదరణ లేదు నాకిలలో. పవిత్ర ఆత్మనిచ్చి ఆదరించితివి, పవిత్ర రక్తముతో కడిగితివి, పవిత్ర ఆత్మనిచ్చి ఆదరించితివి. పరమ తండ్రి, ఈ భూమిలో నీవేనా ఆదరణ, వేరే ఆదరణ లేదు నాకిలలో. పరమ తండ్రి, ఈ భూమిలో నీవేనా ఆదరణ, వేరే ఆదరణ లేదు నాకిలలో. నేను ప్రేమించే వారే ద్వేషించగా, నా మేళ్ళ నుండి వారే హింసించగా. నేను ప్రేమించే వారే ద్వేషించగా, నా మేళ్ళ నుండి వారే హింసించగా. నిట్టూర్పులతో నేను కృంగితిని, నాథనన్నాదరించు నీ దివ్య కృపతో. నిట్టూర్పులతో నేను కృంగితిని, నాథనన్నాదరించు నీ దివ్య కృపతో. పరమ తండ్రి, ఈ భూమిలో నీవేనా ఆదరణ,
జీవపు వెలుగుగా ప్రియ యేసునా దరిచేరి ఆదరించి మహావాత్సల్యంతో జీవపు వెలుగుగా ప్రియ యేసునా దరిచేరి ఆదరించి మహావాత్సల్యంతో పరమ తండ్రి ఈ భువిలో నీవే నా ఆదరణ వేరే ఆదరణ లేదు నాకిలలో పరమ తండ్రి ఈ భువిలో నీవే నా ఆదరణ వేరే ఆదరణ లేదు నాకిలలో అపార్థముగా జనులు నిందించగా ఆదరణ లేక హృది తల్లడిల్లెన్ అపార్థముగా జనులు నిందించగా ఆదరణ లేక హృది తల్లడిల్లెన్ నా క్రీస్తు స్వభావము పొందుటకు నన్ను కట్టుము తండ్రి అపోస్తుల బోధలో నా క్రీస్తు స్వభావము పొందుటకు నన్ను కట్టుము తండ్రి అపోస్తుల బోధలో